విద్యా క్రీడలను సమాంతరంగా అభివృద్ధి చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 38.152 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని, విద్యార్థులు దృఢంగా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచి విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి విద్యార్థులు చదువుల్లో మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన చదువులు చదివి మీ యొక్క తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తవటం లక్ష్మి, డిఈ రామకృష్ణ, డిఈఓ రాజేందర్, ఎంఈఓ రఘుపతి, ఎంపీడీఓ జయశ్రీ, ఏఈ జీవన్, ఎస్ఓ సుమలత, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, రాజా కొమురు, రవీందర్, లక్ష్మణ్, కిష్టయ్య, కుమార్, పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేజీవీబీ గురుకులంలో ఈరోజు 38 లక్షల రూపాయలు ఈ యొక్క గురుకులంలో ఉన్నటువంటి రిపేర్స్ను చేయడం, అదేవిధంగా ఇక్కడ అవసరం ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మీకు గ్రౌండ్ లెవెలింగ్ చేయడం, లోపల ఆగే నీరును కూడా లెవెలింగ్ చేసి బయటికి పంపడం, అదేవిధంగా డ్రైనేజ్ కట్టడం, డ్రైనేజ్ ద్వారా బయటికి పోయే విధంగా నీటిని పంపించడం, కాంపౌండ్ వాళ్ళు పైన డార్మెంటరీ, ఇది పూర్తి చేసే కొరకు 38 లక్షల రూపాయలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నియోజకవర్గంలోని భూపాలపల్లి కేజీబీ జంగేడు 72 లక్షలు, అదేవిధంగా గణపురం 38 లక్షలు, రేగొండ 38 లక్షలు, చిట్యాల 38 లక్షలు, టేక్మట్ల 88 లక్షలు, మొగులపల్లి కొరక్షాల 38 లక్షలు ఈరోజు శంకుస్థాపనలు మనం చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు విద్యకు ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థులు మంచి భవిష్యత్తు చదువుకొని ఆరోగ్యంగా ఉండి మంచి భోజనం తిని ఈరోజు మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీరు మంచి లెవెల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని అడిగితే సాఫ్ట్వేర్ అవుతా అని, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు అవుతా అని, ఇంకా కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్గా గోల్ పెట్టుకొని మంచిగా చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మీ హాస్టల్లో ఉన్నటువంటి మీకు ఖర్చుల కొరకు కూడా 200% స్కాలర్షిప్ను, అదేవిధంగా మీ ఛార్జీలు పెంచాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. వాటితో పాటు విద్యార్థులకు కూడా కావలసినటువంటి వసతులను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.